ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మొత్తం మీద భార్యాభర్తలిద్దరూ బిజినెస్ లైన్లో సక్సెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, స్వీట్ హోమ్లో స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా నాకు. అందుకే ఎక్కడైనా భార్యాభర్తల డిస్కషన్స్ వస్తే ఆదర్శప్రాయమైన జంట అని మీ రిఫరెన్సే ఇస్తుంటాను నేను. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని బిజినెస్ లైన్లో సక్సెస్ అయ్యి ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకుంటూ ఏ కలతలు రాకుండా కలిసి కాపురం చేస్తున్నందుకు నీకు వినోద్కి మన కాలేజీ తరఫున బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాం. మాకు బెస్ట్ కపుల్ అవార్డా? ఎందుకమ్మా అలా ఆశ్చర్యపోతున్నావు? మీకంటే ఆదర్శప్రాయమైన దంపతులను నేను ఇంతవరకు చూడలేదు. వినోద్కి నువ్వంటే ప్రాణం, నీకు వినోద్ అంటే ప్రాణం. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. ఇంతకంటే ఏం కావాలమ్మా బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వడానికి? మాస్టారు, అది నేను వినోద్. ఏంటమ్మా చెప్పు. ఓహో, వినోద్ నువ్వు కలిసి మాట్లాడుకుని ఏ విషయం చెప్తారా? ఏమీ అక్కర్లేదమ్మా, నువ్వు ఒప్పుకుంటున్నావు, వినోద్తో కలిసి ఫంక్షన్కి వస్తున్నావు, దట్స్ ఆల్. అది కాదు మాస్టారు, ఆ రోజు వినోద్ చాలా బిజీ, రావడానికి వీలవుతుందో లేదోనని. నీకు అనుమానం ఏమీ అక్కర్లేదమ్మా, ఇప్పుడే మేము వినోద్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వస్తున్నాం. ఏమన్నాడు? ఏమంటాడు, ఎగిరి గంతే చెప్పుకున్నాడు. నేను సంజయ్ దగ్గరుండి ఫంక్షన్కి తీసుకొస్తానని ప్రామిస్ కూడా చేశాడు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. కానీ మాస్టారు, ఇంకా కానీలు గినీలు ఏంటమ్మా? బెస్ట్ కపుల్ కావాలంటే ఎవరైనా దొరుకుతారు, కానీ మీలాంటి బెస్ట్ కపుల్ ఎక్కడ దొరుకుతారు చెప్పు? ఇదిగో ఫంక్షన్ డేటు, టైము, వెన్యూ, చీఫ్ గెస్ట్ అన్నీ ఫిక్స్డ్. ఆ టైం కల్లా నువ్వు వినోద్తో కలిసి రావాలి, అందరి ముందు గర్వంగా అవార్డు అందుకోవాలి. ఇదిగో ఫంక్షన్ పనులు చాలా ఉన్నాయి, ఈ మాట చెప్పడానికి వచ్చాను. మళ్ళీ ఫంక్షన్లో కలుద్దామా? వస్తాను సంజయ్. చిన్న గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆంటీ. కూర్చోండి. లేటుగా వస్తే మీకు కోపం వస్తుందని మీరు చెప్పిన టైం కరెక్ట్గా వచ్చాం. థ్యాంక్స్ అంకుల్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? అలాగే ఉందమ్మా. బీపీకి ఒక టాబ్లెట్, షుగర్కి ఒక టాబ్లెట్, ఆకలికి ఒక టాబ్లెట్, అరగటానికి ఒక టాబ్లెట్, నీరసానికి ఒక టాబ్లెట్, నిద్రపోవడానికి ఒక టాబ్లెట్, ఈ విధంగా టాబ్లెట్స్ తో బండి లాగించేస్తున్నానమ్మా. ఈ ఏజ్ లో కూడా మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గలేదు అంకుల్. అది ఉండబట్టే ఇంకా హ్యాపీగా బ్రతకగలుగుతున్నాను. సరే గాని రోజీ, నువ్వేంటి అసలు కనపడ్డమే మానేసావు? ఇది వరకు ఫోన్ అయినా చేసేదానివి, ఇప్పుడు అది లేదు. ఎక్కడ ఆంటీ, అసలు తీరికే ఉండడం లేదు. అదేమిటమ్మా, మొత్తం బిజినెస్ అంతా మనోడు కప్ప చెప్పేసావాడు కదా, ఇంకేం బిజీ? వాడు బిజినెస్ లో కొత్తగా ఎంటర్ అయ్యాడు కదా, అలవాటు పడేదాకా నేనే చూసుకోవాలి కదా అంకుల్. ఆఫ్ కోర్స్, అది నిజమేననుకో. ఇంతకీ ఏదో పని ఉందని రమ్మన్నా, ఏమిటమ్మా అది? వినోద్ గురించి మాట్లాడదామని. ఏ విషయం? అదే వాడి పెళ్లి విషయం. పెళ్లి విషయమా? అవును. అదేమిటి, మీ వాడికి పెళ్ళైపోయిందిగా, మళ్ళీ పెళ్ళేమిటి? పెద్దవాళ్ళని కాదని గుళ్ళో పెళ్లి చేసుకున్నాడని విన్నాను. అమ్మాయి లక్ష్మీదేవి మనోరాలేనటగా. అవును, పెళ్లి అయింది, ఆ అమ్మాయిని వదిలేయడము అయింది. అమ్మాయిని వదిలేశాడా? ఈ మధ్యనేగా పెళ్ళయింది. ఏమైనా గొడవపడ్డారా? ఆ కారణాలన్నీ ఇప్పుడు అనవసరం. వినోద్కి మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడండి. అన్ని విధాలా మా స్టేటస్కి సరిపోయేలా ఉండాలి. మీ మీద నాకు బాగా నమ్మకం, అందుకే ఆ బాధ్యతని మీకు అప్పచెప్తున్నాను. ఇదేమన్నా న్యాయంగా ఉందా? పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్లి చేస్తానంటావేటమ్మా? నీ మనవడు ఆ అమ్మాయి పెద్ద వయసు ఉన్నాడేం కాదు.
ఏదో చిన్నతనంతో గొడవపడి ఉండొచ్చు. పెద్దదానివి, ఇద్దరికీ నచ్చజెప్పి కలపడానికి ప్రయత్నించాలి, కాపురం నిలబెట్టడానికి ప్రయత్నించాలి. అది మానేసి ఈ ఆలోచన ఏమిటమ్మా? చాలా తప్పు. ముందు ఆలోచన మానుకో. అంకుల్, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. నీ మనవడికి పెళ్లి చేస్తావు, బాగానే ఉంది. అవతల ఆ పిల్ల బతికేమవుతుందో ఆలోచించు. బుద్ధున్న వాళ్ళెవ్వరూ ఇలాంటి పనులు చెయ్యరు. ఇది చెప్పడానిక మమ్మల్ని పని కట్టుకు పిలిచావు? తెలివితేటలు ఎక్కువైతే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. చేతనైతే వాడిద్దరిని కలపడానికి ప్రయత్నించు, అంతేగాని మళ్ళీ పెళ్లి గిళ్ళి అనొద్దు, మమ్మల్ని పిలవద్దు. పెద్దవాళ్ళు కదా అని గౌరవం ఇచ్చి మాట్లాడితే హద్దులు మీరు మాట్లాడుతున్నారా? మీరు కాకపోతే మరొకరు చూస్తారు నా మనవడికి సంబంధం. వేరే గెస్ట్లు వస్తున్నారు, ముందు టేబుల్ ఖాళీ చేయండి. ఖాళీ చేస్తాం. ఎందుకు చెయ్యం? మేము తింటికి మొహం వచ్చి ఇక్కడికి రాలేదు. పెళ్లి మాట మాతో చెప్పావు సరే, ఇంకెవరితో చెప్పకు. మొహం మీద ప్యాడ్ నీళ్ళు జడ్డి గడ్డి పెడతారు. రావే పోదాం. అమ్మా, టెండర్ సబ్మిట్ చేయడానికి రేపే లాస్ట్ డేట్. మొత్తం అన్నీ ప్రిపేర్ చేశాను. నువ్వు ఒకసారి చూసి సంతకాలు పెడితే పంపించేస్తాను. దీపక్, హెవీ కాంపిటీషన్ ఉందని తెలిసింది. మనం ఎంతవరకు సక్సెస్ అవుతామో చూడాలి. డెఫినెట్గా మనకే వస్తుంది, అందులో అనుమానం ఏమీ లేదు. ఈసారి మనకి పోటీ ఎవరి నుంచి అనుకున్నావు? ఎవరి నుంచి? ఇంకెవరి నుంచి? రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి వినోద్ నుంచి. మన వినోదా? మరి ఏమనుకున్నావు? వాడు అప్పుడే టెండర్ వేసే రేంజ్కి వచ్చేసాడు. వాడి గ్రాని అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదట. ఇండివిజువల్గా టేకప్ చేయమని మొత్తం రెస్పాన్సిబిలిటీ వాడికే అప్పచెప్పేసిందట. అంటే వినోద్ ఎండీగా టేకప్ చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదేనన్నమాట. అవును. అయితే తప్పకుండా ఈ కాంట్రాక్ట్ వినోద్కే వెళ్ళాలి. అదేమిటమ్మా, ఈ కాంట్రాక్ట్ మనకే వస్తుందని కొత్తగా స్టాఫ్ను రిక్రూట్ చేసుకున్నాం. దాని మీద చాలా ఇన్వెస్ట్ చేశాం. పర్వాలేదు, ఆ లాస్ మరో ప్రాజెక్ట్లో కవర్ చేసుకుందాం. ఏదేమైనా ఈ కాంట్రాక్ట్ వినోద్కే వెళ్లేలా చేయాలి. మనం రేట్స్ రివైజ్ చేసి ఎక్కువ కోట్ చేస్తే తప్పకుండా వినోద్కే వెళ్తుంది. వెళ్తుందని గ్యారంటీ ఏముందమ్మా? పోటీలో వాడు మనమే కాదుగా, ఇంకా చాలా మంది ఉంటారు. అన్ని విధాలుగా ఆలోచించి కష్టపడి ప్రిపేర్ చేస్తే వద్దంటావేంటమ్మా? దీపక్, ఆ కాంట్రాక్ట్ మనకొస్తే నీకు రాకపోవడానికి కారణం ఆ లక్ష్మీదేవి అని వినోద్కి నూరు పోస్తుంది రోజీ. దాంతో వాడు నా మీద మరింత ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఏమిటోనమ్మా, నీ పిచ్చి నీది. రేట్స్ ఎక్కువ కోట్ చేసి తీసుకొస్తాను, అప్పుడైనా సంతకం పెట్టు. హలో. ఓ, వచ్చారా? రమ్మని చెప్పు. గుడ్ మార్నింగ్ మేడం. రండి మాధవరావు గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. యూఆర్ లేట్ బై 6 minutes. పంక్చువాలిటీ విషయంలో మీతో పోటీ పడలేం మేడం. ఎనీహౌ, సారీ ఫర్ ది లేట్. ఇట్స్ ఆల్ రైట్. కమ్ ఆన్, టేక్ యూ సీట్. థ్యాంక్ యూ మేడం. కాఫీయా, కూల్ డ్రింకా, ఏం తీసుకుంటారు? భోజనం చేసి బయలుదేరాను. ఏం వద్దు మేడం. దెన్ ఓకే. మీతో చాలా ముఖ్యమైన పని పడింది, అందుకే పిలిపించాను. చెప్పండి మేడం. ఈ మధ్య మీరు టెండర్స్ కాల్ఫర్ చేశారు, దానికి రేపే లాస్ట్ డేట్ అనుకుంటాను. ఎస్ మేడం, మేజర్ టెండర్, అందుకని కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు కదా? 2 రోజుల కిందటే సబ్మిట్ చేశాను. అయితే ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి మేడం? నా మనవడి వినోద్ మీకు తెలుసు అనుకుంటాను. బాగా తెలుసు. ఈ మధ్యనే రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీని చేశారని కూడా విన్నాను. అవును, అందుకే ఆ టెండర్ రెస్పాన్సిబిలిటీ మొత్తం వాడికి అప్పచెప్పాను. తను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని బాగా స్టడీ చేసి టెండర్ సబ్మిట్ చేశాడు. ఎంత కాంపిటీషన్ ఉన్నా ఆ టెండర్ తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. మీరు గట్టిగా తలుచుకుంటే రాకుండా ఎలా ఉంటుంది మేడం? గతంలో ఎన్నిసార్లు కాంపిటీషన్ తట్టుకుని నిలబడలేదు మీరు? ఆఫ్ కోర్స్, ఆ సక్సెస్ వెనక మీ హ్యాండ్ కూడా ఉంది కదా. ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఈసారి టెండర్ వరకు మీ మనవడు మొదటిసారిగా టేకప్ చేశాడు కాబట్టి ఎలాగైనా ఆ టెండర్ని అతనికి వచ్చేలా చూడాలి. అంతేనా మేడం?
కాదు, ఆ టెండర్ వినోద్కి రాకుండా చూడాలి. ఆ టెండరు మీ మనోడికి రాకుండా చేయాలా? ఎస్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఆ టెండర్ రాకూడదు. ప్రతిసారి టెండర్ మీకు రావాలని చెప్పడానికి పిలిచేవారు, ఈసారి ఏంటి మేడం? మీరేం వర్రీ అవ్వకండి, ఫార్మాలిటీస్ మామూలే. ఇదిగోండి క్యాష్ 10,000, జస్ట్ అడ్వాన్స్. టెండర్ రాకుండా చేయడానికి డబ్బెందుకు మేడం? మిస్టర్ మాధవరావు, రోజీ 10 సార్లు ఆలోచిస్తే గానీ ఏ పని చేయదు. ఈ డబ్బు మీకు నేను ఊరికే ఇవ్వడం లేదు. వినోద్ సబ్మిట్ చేసే టెండర్ పేపర్స్ చూశాను. చాలా క్యాలిక్యులేటెడ్గా రేట్స్ కోట్ చేశాడు. కాంపిటీషన్ ఎంత హెవీగా ఉన్నా టెండర్ మాత్రం వాడికే వస్తుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. అది రాకుండా చేయడానికే ఈ డబ్బు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఆ టెండర్ రాకూడదు. మీరు ఇంతగా చెప్తుంటే కాదని ఎలా అనగలను మేడం? తిమ్మిని బమ్మిని చేసో, బమ్మిని తిమ్మిని చేసో అతనికి రాకుండా చేస్తాను, సరేనా? దాట్స్ గుడ్. ఇక మీరు వెళ్ళొచ్చు. టైం అయిపోతుంది. చీఫ్ గెస్ట్ బయలుదేరారని ఫోన్ కూడా వచ్చింది. ఆయన వచ్చేస్తే ఫంక్షన్ స్టార్ట్ చేయాలి. ఈ సంధ్యా వినోద్లు ఇంకా రాలేదంటే మాస్టారు, బ్లాక్ లో టికెట్లు అమ్మే వాళ్ళలా అరగంట నుంచి ఇక్కడే నిలబడ్డాం. సంధ్యా వినోదులు వస్తారంటారా? డెఫినెట్ గా వస్తారు. నాకు మాత్రం డౌట్ గానే ఉంది. ఇన్విటేషన్ లో వాళ్ళ పేర్లు కొట్టించేశాం, షీల్డ్ కొనేశాం, అది ఇవ్వడానికి చీఫ్ గెస్ట్ ను కూడా పిలిచేశాం. మీరు స్పీచ్ కూడా బట్టి పట్టేశారు. ఇప్పుడు వీళ్ళు రాకపోతే మన పని ఫినిష్. ఈ ఐడియా ఇచ్చినందుకు మన ఇద్దరిని జనం పిచ్చగొట్టుడు కొడతారు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఏదో అన్నట్టే వెనకటికి నీలాంటి వాడే. ఫంక్షన్కి ఎర్లీగా వస్తే వీడికేం పని పాట లేదనుకుంటారని కావాలని లేట్ చేస్తారయ్యా గెస్టులు. ఏ ఫంక్షన్ అయినా తీసుకో, చీఫ్ గెస్ట్ మొదలుకుని చివరి స్పీకర్ వరకు అందరూ లేట్గానే వస్తారు. సో డోంట్ వరీ మై బాయ్, వాళ్ళు తప్పకుండా వస్తారు. బెస్ట్ కపుల్ అవార్డు తీసుకుంటారు. అదిగో వచ్చారు. నేను చెప్పలా? మాస్టారు, వినోద్ ఒకడే వచ్చాడేంటి? సంధ్యేది? కనుక్కుందాం, ఆగు. వినోద్, మళ్ళీ చాలా రోజులు కలిసాం. వెరీ హ్యాపీ. ఏం హ్యాపీరా? సినిమాలకి షికార్లకి టోటల్గా నువ్వే స్పాన్సర్ చేసేవాడివి, నువ్వు వెళ్ళిపోయావు. స్పాన్సర్ లేక మా బతుకులు చాలా డల్ అయిపోయినాయిరా. బిజినెస్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యావు. కంగ్రాట్స్. లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్స్ అంటే నీ పేరే చెప్తున్నారు. అంత పాపులర్ అయ్యావు. సిటీలో నీ షాపే టాప్. టాపే కానీ వినోద్, 3 ప్యాంట్లు కొంటే 2 డ్రాయలు ఉచితం. ఇలాంటి స్కీమ్లు ఏమైనా ఉంటే పెట్టరాదు, ఇంకా స్పీడ్గా ఉంటాయి సేల్స్. అవును, ఒంటరిగా వచ్చావు. సంధ్యది? మీరు కాసేపు మూస్తారా? అరే, ఏదో సరదాగా ఫంక్షన్కి వస్తే సంజయ్ ఏది, ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది అంటూ పోలీస్ ఇంటరాగేషన్లో ఆ ప్రశ్నలు ఏమిటి? ఏదో ఈ కాలేజీ మీద నా మీద ఉన్న గౌరవం కొద్దీ రావడానికి ఒప్పుకున్నారు కానీ లేకపోతే ఈ ఫంక్షన్కి రావడానికి వాళ్ళకి తీరిక ఎక్కడ ఉంటుందా? పాపం ఇద్దరికిద్దరు బిజీ యమా బిజీ. పాపం సంజయ్ ఏదో మీటింగ్లో ఇరుక్కుపోయి ఉంటుంది, లేకపోతే ఇద్దరు కలిసే వచ్చేవాళ్ళు. ఏమయ్యా వినోద్? అదిగో సంజయ్ కూడా వచ్చేసింది. నేను చెప్పలా, వీళ్ళిద్దరిది ఒకే మాట ఒకే బాట. ఫంక్షన్కి వస్తానన్నారు, వచ్చేసారు. అందుకే వీళ్ళకి బెస్ట్ కపుల్ అవార్డు ఇస్తున్నాం. ఇదిగో ఇంకాసేపు ఇక్కడే ఉంటే ప్రిన్సిపాల్ గారు హీట్ ఎక్కిపోతారు. లోపల పదండి. వినోద్ రా, సంజయ్ నువ్వు రామ్మా. సభకి నమస్కారం. వినోద్ సంధ్య బెస్ట్ కపుల్ అవార్డు అందుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరిది అందమైన జంట, ఆదర్శప్రాయమైన జంట, అపురూపమైన జంట, అద్భుతమైన జంట. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారంట అని మీరు అడిగితేనే వస్తుంది తంట. కాకపోతే మీరు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. సాధారణంగా కాలేజీల్లో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ను, సెకండ్ సైట్ను, థర్డ్ సైట్ను లవ్లో పడుతూ ఉంటారు. ఆ తర్వాత
గ్రీటింగులని, మీటింగులని, సినిమాలని, షికార్లని క్లాసులు ఎగ్గొట్టి మరీ తిరుగుతుంటారు. క్లాసు రూములో నోట్స్లు రాయడానికి ఓపిక లేని వాళ్ళు కూడా టన్నుల కొద్దీ బరువైన డైలాగులతో రీముల కొద్దీ ప్రేమలేఖలు మాత్రం రాస్తుంటారు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, మనిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు, మనిద్దరి ప్రేమ అమరం, కాదంటే తప్పదు సమరం అని డైలాగులు చెప్తుంటారు. అయితే ఇలా ప్రేమించుకున్నంత వరకు ఈ కథ నాన్ స్టాప్ బస్సులాగా సాఫీగా నడుస్తూనే ఉంటుంది. కానీ తీరా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ట్రాఫిక్ సిగ్నల్ పడ్డట్టు టక్కున ఆగిపోతుంది. కానీ మన వినోద్ సంజల ప్రేమ మాత్రం అలా ఆగిపోలేదు. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. మరో విషయం ఏమిటంటే పెళ్లితో ప్రేమ ఆగిపోతుంది అంటారు, కానీ వీళ్ళ విషయంలో మాత్రం అలా జరగలేదు, జరగదు కూడా. ఎందుకంటే వీళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకుని కూడా ప్రేమించుకుంటున్నారు, జీవితాంతం అలాగే ప్రేమించుకుంటారు. అది వాళ్ళ ప్రేమలోని గొప్పతనం. ఇకపోతే భార్యాభర్తలందరూ కలిసి ఆనందంగా జీవిస్తున్నారు అని చెప్పలేము. అందులో అనుమానాల జంటలు, అపార్థాల జంటలు, ప్రేమించే జంటలు, ప్రేమ నటించే జంటలు, కొట్టుకునే జంటలు, తిట్టుకునే జంటలు, ఇలా చాలా రకాలు ఉంటాయి. కానీ వీళ్ళలా కాదు. వినోద్ సంజల మధ్య అపార్థాలు లేవు, అపోహలు లేవు. అందుకే వాళ్ళు మోస్ట్ అండర్స్టాండింగ్ కపుల్, అన్యోన్యమైన జంట అని నొక్కి వక్కాడిస్తున్నారు. అందుకే వాళ్ళని బెస్ట్ కపుల్ అవార్డుకి ఎంపిక చేశామని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా సంధ్యా వినోద్లకి అవార్డు ప్రదానం జరుగుతుంది. సార్.